ఆస్తి మాది నమస్కారం. నేను మీ విఎస్ శర్మ, వేమకోటి వాసు జ్యోతిష్యాలయం, విశాఖపట్నం. ఈరోజు మనం శ్రావణ పూర్ణిమ, దీన్నే జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటాం. ఈరోజే భారతీయ సనాతన సాంప్రదాయంలో ఒక విశేషం ఏంటంటే 3 పండుగలు ఒకే రోజు వచ్చాయి. రాఖీ పూర్ణిమ, అట్లాగే రక్షాబంధన్ అంటారు దీన్ని వివిధ ప్రాంతాలలో, అలాగే హయగ్రీవ జయంతి. ఈ 3 ఒకే రోజు జరుపుకుంటామండి. చూసారా మన భారతీయ సనాతన సాంప్రదాయం గొప్పతనం. అయితే ఇది ఎప్పుడు వచ్చిందంటే ఈ నెల ఆగస్టు 9వ తేదీ శనివారం నాడు ఈ పండుగలు 3 వచ్చాయి. విశిష్టత ఏంటంటే అసలు జంధ్యాల పూర్ణిమ అని ఎందుకన్నారు దీనంటే, దీనికి మనకి విష్ణు పురాణంలో ఒకటి ఉందండి. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు వేదాన్ని రక్షించడానికి హయగ్రీవ అవతారం ఎత్తి రాక్షసులను వధించి వేదాలను కాపాడిన సందర్భంలో దేవతలందరూ ఎంతో ఆనందించి స్వామిని స్తుతిస్తూ విష్ణుమూర్తికి ఒక బంగారు జంధ్యాన్ని కానుకగా ఇచ్చారట. ఈరోజు అక్కడ నుంచి ఈ రోజుని మనం జంధ్యాల పూర్ణిమగా మనం ఆచరిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మన భారతీయ సనాతన సాంప్రదాయంలో యజ్ఞోపవేతం అంటారు. యజ్ఞోపవేతం పరమం పవిత్రం అంటారు. యజ్ఞోపవేతాన్ని గాయత్రి మహాదేవికి చిహ్నంగా మనం గుర్తిస్తాం. అంటే గాయత్రి ఉపదేశము, ఉపనయనము అయ్యేటప్పుడు, మంత్రోపదేశం చేసినప్పుడు బ్రహ్మచారికి గాయత్రి ఉపదేశం చేసినప్పుడు బ్రహ్మచారికి ఒక ముడి వేస్తారు, జంధ్యాన్ని ఒక ముడితో. అక్కడి నుంచి బ్రహ్మోపదేశం అయినట్టుగా గాయత్రి అనుష్ఠానంగా అర్హుడిగా మన వేదాలు చెప్పాయి. అట్లాగే అసలు ఈ యజ్ఞోపవేతం అంటే ఏమిటి? దీనికి గోబిల వాక్యంలో ఒకటి ఉంది, ఉపనీయతే వామస్కందోపనేతి. అంటే ఉపవేతము అంటే ఎడమ భుజములు కప్పబడుచున్నది కావున యజ్ఞోపవేతము అన్నారు. ఎడమ భుజం నుంచి కుడిపక్క వేలాడదీసి ఉంటాయి. అట్లాగే దీన్ని ఆదిదేవుడు శంకరుడు కూడా సర్వమంగళకారుడు కదండి, అతను కూడా ధరించారట. మనకి నమ్మకంలో ఒక చిన్న అనువాకంలో ఉంది, ఓం నమో హరికేశవైతనే పుష్టానాం పతయే నమః అని చెప్పబడింది. స్వామి కూడా ధరించారు. కాబట్టి తప్పకుండా మన భారతీయ సనాతన సాంప్రదాయంలో నిత్య శ్రౌత స్మార్త కర్మలు చేయడానికి తప్పకుండా దీన్ని ధరించాలి అన్నది మనకి వేదాలు చెప్పాయి. అయితే జంధ్యములో చాలా రకాలు ఉన్నాయి, చాలా ప్రాంతాల ఆచారాలు ఉన్నాయి. ఎన్ని ముడులు వేసుకోవాలి అనేది చాలామంది అడుగుతున్నారు. ఒక ముడి బ్రహ్మచారి, 3 ముళ్ళు గల జంధ్యాన్ని గృహస్థు, కొన్ని సమయాల్లో 5 ముళ్ళు కూడా ఉంటాయి. అది వేరే వేరే అంటే ఇతరులకు ఇవ్వడానికి. అట్లాగే ఉపయుతంకి మీద లేకపోతే కర్మ చేసేటప్పుడు దానికి ఒక ఎక్స్ట్రాగా మొత్తం 5 ముడులతో జంధ్యాన్ని గృహస్థు కూడా వేసుకునే ఆచారం ఉన్నది. ఇక జంధ్యం ఏ ప్రమాణం ఉండాలి? బెత్తుడింటే చాలా పెద్దది వేసుకోవాలని చాలామంది అనుమానాలు ఉన్నాయి. దానికి కూడా మనకి శాస్త్ర ఎవరైతే ధరిస్తారో వారి నాభిస్థానం దాటి ఉండకూడదు, నాభిస్థానం సమానంగా ఉండాలి. ఇది తక్కువగా ఉంటే ఆయుక్షీణము, నాభిస్థానం దాటి క్రిందకి ఉంటే తపస్సు క్షీణము అని మనకి గోబిల వాక్యం చెప్పింది. కాబట్టి దాని ప్రకారం మనం వేసుకోవాలి. అయితే నూతన యజ్ఞోపేతాన్ని ఎప్పుడు వేసుకోవాలి అనేది కూడా చాలామంది అడుగుతున్నారు. ముఖ్యంగా మనకి నిర్దేశించిన దినం ఏంటి? శ్రావణ పూర్ణిమ. దీన్నే జంధ్యాల పూర్ణిమ అన్నారు. ఆ రోజు తప్పకుండా అందరూ వేసుకోవాలి. దీనికి తిథి వార నక్షత్రములతో సంబంధం లేదు. ఇది ప్రత్యేకంగా ఈ రోజుని మనకు కేటాయించారు శాస్త్రజ్ఞులు. కాబట్టి ఆ రోజు వేసుకోండి. అట్లాగే మిగతా టైంలో ఎప్పుడు వేసుకోవాలంటే
పితృకర్మలు చేసేటప్పుడు, శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు అప్పుడు తప్పకుండా జంధ్యాన్ని మార్చుకోవాలి. 1. 2, సూర్యగ్రహణము చంద్రగ్రహణం పట్టిన తర్వాత గ్రహణ శూలైన మర్నాడు స్నానం చేసుకొని తప్పకుండా జంధ్యాన్ని మార్చుకోవాలి. గృహస్థులు తప్పకుండా చేయాలి, బ్రహ్మచారులు కూడా. అట్లాగే 3వది ఏంటంటే తమ కులములో జాతా శౌచము కానీ, అంటే గోత్రం సంబంధించి కూడా దగ్గర కుటుంబానికి సంబంధించి జాతా శౌచము మరణా శౌచములు వచ్చినప్పుడు ఆ శౌచము తీరిన తర్వాత ఆ మరునాడు తప్పకుండా నూతన యజ్ఞోపేతాన్ని ధరిస్తే మాత్రమే ధరించాలి. ధరించితేనే మళ్ళీ వాళ్ళు నిత్య శ్రౌత స్మార్త కర్మలు, దైవ కర్మాలు చేయడానికి అర్హులవుతారని మనకి శాస్త్ర ప్రవచనం. తప్పకుండా ఆచరించాలి అందరూ కూడా. అట్లాగే గాయత్రి మహామంత్రం అనుష్ఠానం చేయాలంటే తప్పకుండా జంధ్యము ఉండాలి. అట్లా ఉండాలి. ఏ కర్మ చేసేటప్పుడు జంధ్యాన్ని అట్లా ఉండాలి అన్నది కూడా మనకి శాస్త్రంలో ఉన్నది. సాధారణంగా నిత్యానుష్ఠానం చేసిన వారు, సంధ్యావనం చేసిన వారు, దేవతాపం చేసిన వారు ఉపవేతము అంటే ఎడమ నుంచి కుడి ప్రక్క వేలాడదీసి మనము తప్పకుండా ఆ కర్మం చేయాలి. పితృకర్మంలో అపసవ్యము అంటే కుడి పక్క నుంచి ఎడమ పక్క వేలాడదీసి పితృకర్మని చేయాలి. అట్లాగే ఇవి 2 కాకుండా ఋషి తర్పణాలు ఇచ్చేటప్పుడు మెడలో జంధ్యాన్ని మనం ఒక పొలదండలాగా వేసుకొని ఋషి తర్పణాలు చేయాలి. తర్పణ విధానాలు వేరే ఉన్నాయి, ఇప్పటికే వీడియో నిడివి ఎక్కువ చెప్పలేదు. ఆయా విధాలుగా చేయాలని మనకి శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. ఇది జంధ్యం యొక్క గొప్పతనము. యజ్ఞోపవీతం పరమం పవిత్రం మంత్రంతో మీరు జంధ్యాన్ని వేసుకొని గాయత్రిని మంత్రాన్ని 10 సార్లు మినిమం చదువుకొని ఆ పాత జంధ్యాన్ని ఉపవేదం చిన్న తంతు అనే మంత్రంతో దాన్ని మెడలోంచి తీసివేసి గంగాజలంలో పారుతున్న నీటిలో వెయ్యాలి, లేదా పొదల్లో వెయ్యాలి. మానవులు సంచరించే మట్టిలో వేయకూడదు, వాళ్ళు మట్టకూడదు దాన్ని పాదంతో. అందుకే చాలా మహాపాపం కాబట్టి దీన్ని తప్పకుండా ఆచరించండి. ఈ శ్రావణ పర్వం అందరూ కూడా మన భారతీయ సనాతన సాంప్రదాయాన్ని కాపాడాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.